భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటైన విధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందనమాట. ఎందుకంటే 2023 వన్‌డే ప్రపంచ కప్ ఫైనల్ జ్ఞాపకాలను నెమరువేసింది. ఆ రోజు అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఎలాగైతే ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యి ఔట్ అయ్యాడో, ఇక సరిగ్గా అలాగే కివీస్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో కూడా అంటే రెండో వన్‌డే మ్యాచ్‌లో కూడా అలాగే ఔట్ అయ్యాడు. అసలేం జరిగిందనేది చూస్తే భారత్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో క్రిస్టియన్ క్లార్క్ వేసిన ఒక లెంత్ బంతిని కోహ్లీ థర్డ్ మ్యాన్ దిశగా మళ్లించే ప్రయత్నం చేశాడు. అయితే బంతి కోహ్లీ బ్యాట్ లోపల అంచున తాకి నేరుగా వెళ్లి వికెట్లను గిరాకేసింది. బంతి స్టంప్స్‌ను తాకిన వెంటనే కోహ్లీ నమ్మలేనట్లుగా అలా నిలబడిపోయాడు. ఏంటి? ఏం జరిగింది? అసలు నేనేనా ఔట్ అయింది అన్నట్టుగా. దాదాపు నిమిషం పాటు పిచ్‌ను, ఫీల్డర్లను షాక్‌తో చూస్తూ ఉండిపోయాడు. అలాగే అక్కడున్న ఆడియన్స్ కూడా అంటే అక్కడ మైదానంలో ఉన్నవాళ్ళు కూడా జస్ట్ సైలెంట్ అయిపోయారనమాట. అసలేమైంది? ఎందుకలా జరిగింది అనేసేసి. ఆ తర్వాత చాలా భారంగా ఔట్ అయ్యానా అన్నట్టుగా ఇక మైదానం వైపు అడుగులు వేశాడు. ఎందుకనంటే కోహ్లీకి అది కరెక్ట్ ఇది కాదు. అయితే 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో కూడా కోహ్లీ సరిగ్గా 54 పరుగుల వద్ద ఇలాగే ఔట్ అయ్యాడు. ఇక ఆ రోజు స్టేడియం మొత్తం ఎలాగైతే నిశ్శబ్దం అయిపోయిందో, ఇక నిన్న కూడా అలాగే స్టేడియం మొత్తం నిశ్శబ్దం అయిపోయిందనమాట. రాజ్‌కోట్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా నెటిజన్స్ ఈ 2 ఔట్స్‌ని షేర్ చేస్తూ చరిత్ర ఈ రకంగా రిపీట్ అయిందా అంటూ బాధపడుతున్నారు. కాకపోతే గాయం మళ్ళీ గుర్తొచ్చిందంటూ కొంతమంది, ఇదేంటి ఇలా జరిగిందంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న ఔట్ అయిన విధానం చూసి విరాట్ కోహ్లీ భార్య అనుష్క అనుష్క కూడా చాలా బాధపడిందనమాట. అయ్యా! ఇదేంటి ఇలా అయింది అన్నట్టుగా. సో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.